సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట గజ్వెల్ భూ బాధితులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గజ్వెల్ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల కోసం భూసేకరణ చేయడం జరిగిందని, తమ భూములను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ఇచ్చినట్లుగా భూ బాధితులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని బాధితులు కోరారు. మాకు ఏ ఆస్తులు లేవు. మా ఆధార్ కార్డు కొట్టుకుంటే డాటా తెలుస్తుంది, మా అత్తగారి ఇళ్ళ డాటా తెలుస్తుంది, అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్న తెలుస్తుంది. ప్రతి ఊరు పటవారు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఒక టీచరే కావచ్చు, ప్రతి వాళ్ళు ఎవరు అడిగినా ఎవరింటికాడ ఏముంది, ఏ అత్తగారు ఆస్తి ఏముంది, ఎవరు ఆస్తులు ఏమున్నాయి అని అన్నీ తెలుస్తాయి సార్. దయచేసి మా డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వండి. 20 ఏళ్ళ కోలం మేము ఇస్తాడని ఆశపడుతున్నాం. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గీతారెడ్డి మినిస్టర్గా ఉండి మాకు 68 సర్వే నెంబర్ భూమిలో 65 గదాల భూమి ఇచ్చింది. అందులో మన కేసీఆర్ డబల్ బెడ్రూమ్లు కట్టి వాళ్ళకే ఇచ్చుకుంటారు. మాకేం లేదు. మేము 30-40 ఏళ్ళ కోలి ఉన్నోళ్ళము. మాకు ఇల్లు లేదు, ఈలపీట లేదు, ఏం లేదు. అతి ఘోరంగా బతుకుతున్నాము సార్ మేము.